నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్. ఈరోజు ఈ వీడియోలో మహాభారతంలోని అనుమానం పెనుభూతం అని తెలిపే ఒక కథను తెలుసుకుందాం. పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం మొదలవబోతోందని తెలిసిన కృష్ణుడు మధ్యవర్తిత్వం చేయాలని యుద్ధాన్ని ఆపే ప్రయత్నంగా దుర్యోధనుడి దగ్గరకు వెళ్తాడు. ఎందుకంటే యుద్ధం మొదలైతే కౌరవుల పక్షంలో భీష్ముడు, ద్రోణుడు, ఆయన కొడుకు అశ్వత్థామ, కర్ణుడు లాంటి చాలామంది యోధులు ఉన్నారని కృష్ణుడికి బాగా తెలుసు. అందులోనూ అశ్వత్థామ మరణం లేని వరం పొందిన చిరంజీవి అని కూడా తెలుసు. కౌరవుల పక్షంలో అశ్వత్థామ కనుక సైన్యాధిపతిగా నియమించబడితే పాండవులు గెలవలేరని తలచిన కృష్ణుడు ఒక ఆలోచనను పన్నాడు. అది అమలుపరిచేందుకై హస్తినాపురం చేరుకున్న కృష్ణుడు సభలోని అందరికీ నమస్కరించి అశ్వత్థామను మాత్రం ఒంటరిగా తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశాడు. దుర్యోధనుడు ఇది గమనించసాగాడు. కృష్ణుడు అశ్వత్థామ క్షేమ సమాచారాలు అడుగుతూనే తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని కిందకు జారవిడిచాడు. అలా ఉంగరం పడిపోవడం చూసిన అశ్వత్థామ వంగి నేలపైన ఉన్న ఉంగరాన్ని తీసి ఇవ్వబోగా కృష్ణుడు ఆకాశాన్ని చూపిస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. కృష్ణుడు ఏమి చూపిస్తున్నాడా అని ఆకాశం వైపు చూసిన తర్వాత అశ్వత్థామ కృష్ణుడి వేలికి కింద పడ్డ ఉంగరాన్ని తొడిగాడు. ఇదంతా గమనిస్తున్న దుర్యోధనుడు, నేను కౌరవుల పక్షంలో ఉన్న పాండవుల గెలుపుకు తోడ్పడతానని ఆ నింగి నేల సాక్షిగా ప్రమాణం చేసి మాట ఇస్తున్నాను అని అశ్వత్థామ అన్నట్లుగా అర్థం చేసుకున్నాడు. ఈ అనుమానంతోనే చివరి వరకు అతణ్ణి యుద్ధంలో సైన్యాధిపతిగా నియమించలేదు దుర్యోధనుడు. కురుక్షేత్రం 17వ రోజు యుద్ధంలో దుర్యోధనుడు భీముడి దెబ్బకు కాళ్ళు విరిగి పడిపోయిన సమయంలో అశ్వత్థామ దుర్యోధనుడి వద్దకు వచ్చి ఇలా అడిగాడు. నేను చిరంజీవిగా వరం పొందినవాడినని తెలుసు కదా, నన్ను గనుక సైన్యాధిపతిగా నియమించి ఉంటే యుద్ధంలో మనం గెలిచేవారం కదా అని అశ్వత్థామ దుర్యోధనుణ్ణి అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు, నువ్వు పాండవులకు సహాయం చేస్తానని ఆ కృష్ణుడికి మాట ఇచ్చావు కదా అని అంటాడు. అప్పుడు అశ్వత్థామ మాట ఎవరు ఇచ్చారు అని అడుగుతాడు. తాను అర్థం చేసుకున్న విషయాన్ని అశ్వత్థామకు చెప్తాడు దుర్యోధనుడు. అశ్వత్థామ విరక్తితో నవ్వి, ఆ రోజు కృష్ణుడి ఉంగరం జారి పడిపోతే అది తీసి ఇచ్చాను, కానీ నేను ఎటువంటి మాట ఇవ్వలేదు. నా పైన నీకు కలిగిన అనుమానంతో నీ ఓటమికి నువ్వే కారణమయ్యావు. అప్పుడే నన్ను ఈ విషయం అడిగి ఉంటే నీకు నిజం తెలుసుండేది. ఇది కూడా ఆ పరమాత్మ పాండవులను గెలిపించడానికి ఆడిన నాటకమే అయి ఉంటుంది అని చెప్పాడు అశ్వత్థామ. నిజమే కదా, అనుమానం వస్తే వెంటనే అడిగేయడం ఉత్తమం. అంతేకాని మనసులో దాచుకుని దాన్ని పెంచుకుంటూ పోతే జీవితాల్లో దుర్యోధనుడిలా మనకు ఓటమి తప్పదు. అనుమానం పెనుభూతం అనే మాట నిజమే అనడానికి మంచి ఉదాహరణ భారతంలోని ఈ ఘట్టం. ఓం నమో భగవతే వాసుదేవాయ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గాయత్రి పవన్ స్పీక్స్.